రేపు శక్తివంతమైన మాస శివరాత్రి తర్వాత ధనురాశి వారికి ఒక స్త్రీ కారణంగా పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు. రేపు మాస శివరాత్రి తర్వాత నుండి కూడా ధనస్సు రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి, అసలు వీరి జీవితంలో కలగబోయే అదృష్టం అనేది ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది, మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా సన్నగాను పొడవుగాను విశాలమైనటువంటి నుదురు, పొడవైనటువంటి ముక్కుని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా ఎటువంటి సహాయమైనా చేయడానికి వీరు రెడీగా ఉంటారు. అంతేకాదు ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి రేపు శక్తివంతమైన మాస శివరాత్రి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి. ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక స్త్రీ కారణంగా వీరు జీవితంలో ఎప్పటి నుండో కూడా మీరు కోరుకున్నటువంటి స్థాయికి మీరు రాబోతూ ఉన్నారు. మీకు ఇష్టమైన కార్యాలన్నీ కూడా ఆ స్త్రీ కారణంగానే జరగబోతూ ఉన్నాయి. కీలకమైన వ్యవహారాలన్నీ కూడా ఆ స్త్రీ కారణంగా మీకు పూర్తి కాబోతూ ఉన్నాయి. చంచల బుద్ధి వలన మీకు ఇబ్బందులు అనేవి రాకుండా చూసుకోండి. ముఖ్యంగా గురు ఆరాధన చేయడం మీకు చాలా శుభప్రదం. మీ యొక్క వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు తగ్గటువంటి ప్రతిఫలం అయితే మీకు దక్కుతుందండి. వ్యాపారంలో అభివృద్ధి సూచితం. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల యొక్క సలహాలు మీకు తప్పనిసరి. విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటి వారి యొక్క మనోభావాలు అనేవి దెబ్బతినకుండా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. గందరగోళ పరిస్థితుల నుండి తేలికగా మీరు తప్పించుకోవాల్సి ఉంటుంది. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయకండి. ఓర్పుతో వ్యవహరించాలి. సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి. ఇష్టదైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదండి. ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి అన్ని విషయాల్లోనూ కూడా ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ నెల అనేది వీరి జీవితంలో మరచిపోలేనటువంటి సమయం అనేది చెప్పవచ్చు. ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి గ్రహాల అనుకూలత కారణంగా వీరికి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి నెలలో మీకు చాలా మిశ్రమమైన ఫలితాలు అయితే ఉంటాయండి. కెరియర్ వారీగా కొన్ని మార్పులు కూడా కలిగి ఉంటాయి మరియు ఆర్థికంగా ఈ నెలలో సగటు ఫలితాలను అయితే ఇవ్వబోతూ ఉంది. మీ కెరియర్లో మొదటి 2 వారాల్లో కూడా కొన్ని మెరుగైన మార్పులు మీకు సూచించబడతాయి. మీ కెరియర్లో మీరు ప్రమోషన్ లేదా మెరుగుదల పొందవచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి స్థానంలో మార్పుకు కూడా అవకాశం ఏర్పడుతుంది లేదా విదేశాలకు వెళ్ళడం ఈ నెలలో సూచిస్తోంది. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ నెలలో లభిస్తుందండి. చివరి 2 వారాలు కూడా అదనపు బాధ్యతల కారణంగా మీకు కొంత పని భారం కూడా కలగవచ్చు. కుజుని యొక్క గోచారం 4వ ఇంటి నుండి 5వ ఇంటికి మారడం చేత గత కొంతకాలముగా ఉన్న పని ఒత్తిడి కొంత మేరకు మీకు తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ కూడా ఉద్యోగం విషయంలో ఏదో తెలియనటువంటి మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలైతే ఏర్పడతాయి. వీలైనంత వరకు కూడా ఇటువంటి ఆలోచనలకైతే మీరు దూరంగా ఉండడం మేలు. ఆర్థికంగా ఈ నెల చాలా బాగుంటుంది. పెట్టుబడులకు కూడా మీకు ఆదాయం మరియు డబ్బు లాభం కూడా పెరగనుంది. మీరు వాహనం లేదా ఏదైనా సరే ఆస్తిని కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెల 15వ తేదీ లోపు అంటే 2 వారాల లోపు మీరు ఆ పనిని చేయడం మేలు. సూర్యుని గోచారం ప్రథమార్థంలో అనుకూలంగానే ఉంటుంది కనుక మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ స్థిరాస్తి ద్వారా కానీ కొంత ఆదాయం సమకూరే అవకాశాలు కూడా ఉంటాయి. ద్వితీయార్థంలో అనుకోని ఖర్చుల కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయండి. కుటుంబ పరంగా కూడా మీకు మంచి సమయం అయితే ఏర్పడుతుంది. తమ కుటుంబ సభ్యులలో వివాహం లేదా పరిష్కారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ నెలలో సానుకూల ఫలితం కూడా లభించనుంది. మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు మరియు కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ప్రేమ సమస్యల్లో కూడా మీరు విజయవంతంగా రాణించబోతూ ఉన్నారు.
మీరు గత కొంతకాలంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి ఈ సమయంలో కోలుకుంటారు. అంతేకాకుండా కుజుడు గోచారం కూడా ఈ నెల నుండి అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి కూడా కొంత మేరకు తగ్గుతుంది. అయితే రాహు గోచారం కారణంగా గ్యాస్ట్రిక్ సంబంధ సమస్యలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఈ నెల ద్వితీయార్థంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. ఈ నెలలో వ్యాపారవేత్తలకు మంచి వ్యాపారం మరియు ఆర్థికపరమైన వృద్ధి కూడా కలుగుతుంది. మీరు మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే కనుక మీరు మొదటి 2 వారాల్లో దానిపైన పనిని ప్రారంభించవచ్చు. ద్వితీయార్థంలో ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకు అనుకూలంగా అయితే ఉండదండి. అలాగే మీ యొక్క తొందరపాటు కారణంగా అనుకోని ఖర్చు కానీ ఆర్థిక నష్టాలు కానీ జరిగే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మేలు. విద్యార్థులకు చాలా మంచి సమయం అయితే కనబడుతుంది. మీరు మీ యొక్క పరీక్షలలో విజయాన్ని సాధించవచ్చు మరియు ఆశించిన సంస్థలలో ప్రవేశాలు సాధించడానికి చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది. ఈ నెల నుండి కూడా కుజుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలని అనుకునే విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితం కూడా లభిస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి కూడా ఈ నెల చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. చూసారు కదండి, ధనురాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఒక స్త్రీ కారణంగా అదృష్టం అయితే వీరికి పట్టబోతుందో కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా పరిహారాలు కూడా మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా కూడా ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ఆరో ప్రాణం. ప్రేమ కోసం వీరు ఏ పని చేయడానికైనా సరే అసలు వెనుకాడరు. ప్రేమికులను కలపడానికి కృషి చేస్తూ ఉంటారు. బంధువులతో చాలా ఆప్యాయంగా వీరు ఉంటారు. మంచి అలవాట్లను కూడా కలిగి ఉంటారు. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి పక్క వారికి ఆదర్శంగా ఉండాలన్నటువంటి భావన ఉంటుంది. అందరికీ కూడా సహాయం చేయాలన్న తపన కూడా వీరికి ఉన్న ప్రత్యేక లక్షణంగా మనం చెప్పవచ్చు. వ్యాపార రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా అనుకోకుండా ప్రవేశించడం కారణంగా ఈ రాశి వారికి లాభాలను తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆశ కూడా వీరికి కలుగుతుంది. చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వలన విజయాలకు తిరుగనేదే ఉండదట. దుందుడుకు స్వభావం కలవారుగా వీరు ఉంటారండి. అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలను వీరు తీసుకుంటారు. వీరు ఇంటికి దూరంగా ఉన్నటువంటి ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటితే వీరికి మేలు జరుగుతుంది. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం కూడా మీరు నాటిన చెట్టును పూజించండి. మీకు వీలు కలిగినప్పుడల్లా కూడా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆదిత్య హృదయ స్తోత్రము మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాల్లో చదవండి. ఎరుపు రంగు దారంలో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీ సంవత్సరం లాకెట్ను ధరించండి. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.